దసరా నవరాత్రుల సందర్భంలో ఈరోజు మూలా నక్షత్రం రావటం వల్ల అమ్మవారికి మహాసరస్వతి అవతారం అన్నమాట అలంకరిస్తాము. మహాసరస్వతి పూజ చేస్తాం. సరస్వతీదేవి అంటే మనందరికీ తెలుసు, చదువుల తల్లి. ఈరోజు ఈమెను పూజించడం వలన తప్పకుండా పిల్లలకి చదువులే కాదు, మనకి కూడా విద్యలోనే కాకుండా జ్ఞానంలో కూడా అభివృద్ధి వస్తుంది. ఎవరైనా ఉద్యోగంలో ప్రమోషన్స్ అవి వెయిట్ చేస్తుంటే అమ్మవారికి పూజ చేస్తే తప్పకుండా ఉన్నతికి వెళ్తారు. అమ్మవారికి శ్వేతం అంటే ఇష్టం, తెలుపు రంగు ఇష్టం కాబట్టి ఈరోజు కొబ్బరి అన్నము, కొబ్బరి పచ్చడి, పరమాన్నం కాకుండా రసము, టమాటాలు, దోసకాయ టమాటా పప్పు, పులిహోర నైవేద్యం ఇచ్చామన్నమాట. మిరియాల అన్నము, ఎక్కువగా కొబ్బరి అన్నము, కొబ్బరి పచ్చడి, క్షీరాన్నం ఇవి ముఖ్యమైన ప్రసాదాలు. మిగతావి ఇంట్లో మామూలుగా చేసుకున్నాయి. అమ్మవారికి అన్నీ కూడా నైవేద్యం ఇచ్చామన్నమాట. ఈరోజు పిల్లల చేత తప్పకుండా సరస్వతీదేవికి సంబంధించిన పద్యాలు కానీ, పాటలు కానీ, స్తుతులు కానీ, శ్లోకాలు కానీ చదివించి అమ్మవారికి పూజ చేయించండి. తప్పకుండా విద్యాభివృద్ధి కలుగుతుంది. పెద్దవాళ్ళు కూడా పూజ చేసేయడం వల్ల వాళ్ళకి ఏదైనా పదవుల్లో ఉన్నత స్థితికి చేరుకుంటారు. అందరికీ సరస్వతీదేవి కటాక్ష ప్రాప్తిరస్తు. ధన్యవాదాలు. నమస్కారం.